జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో పద్మశాలి సేవ సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ మోరా హనుమండ్లు, సంఘ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, సామల్ల సతీష్, కుల బాంధవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు చిత్తశుద్ధితో కృషి చేసి 3 తరాలకు వారధిగా ఉన్న అలుపెరగని పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని, బాపూజీ తెలంగాణ ప్రజానీకానికి చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మామిడాల లక్ష్మీనారాయణ, మేకల కాంతారావు, ఆడెపు రాజు, మేకల రమేష్, కడకుంట్ల జగదీశ్వర్, అనుబల్ల చంద్రతేజ, దాసరి రాజు, మామిడాల కళ్యాణ్, మచ్చా మహేష్, తుమ్మ రాజేశం, దాసరి గంగాధర్, గాజంగి అశోక్, గోపాల్జీ, కుక్కల చంద్రశేఖర్, మాచర్ల మారుతి, కట్టకోల రఘు, లక్ష్మీనారాయణ, అష్టమావడ పెద్దలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చేరిన మీ అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో మరి అధ్యక్షులు విశ్వనాథం, వారి బృందము, మరి యువజన సంఘం సామల్ల సతీష్ వారి బృందము, గతంలో పద్మశాలి సంఘానికి సేవ చేసిన మాజీ అధ్యక్షులు, వారి కార్యవర్గము, మరియు ఇక్కడికి మరి మన సమాజం మీద అత్యంత ప్రేమతో ఇక్కడికి వచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ పద్మశాలి బాంధవుడు మరి జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక్క విషయం ఏంటంటే 1915లో జన్మించినటువంటి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఎక్కడో మారుమూల, అదొక ఉదాహరణ మనకు అనిపిస్తుంది. నేను రాయకల్లో పుట్టినా లేదా బోర్నపల్లిలో పుట్టినా నేను ఏం చేయగలను, ఏమైనా చేయగలవు అని ఎక్కడో బార్డర్ల మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి వాంకిడిలో పుట్టినటువంటి మన మరి బాపూజీ గారు ఏమైనా చేయగలిగిండు. అది ఒక్క స్ఫూర్తి మనకు. అంటే మనము ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడుండి ఏమైనా చేయగలుగుతాము అనేదానికి. రెండవది, రాజకీయంగా ఎదుగుటానికి అబ్బా మనతోటి ఏమవుతుంది, మనం రాజకీయంగా ఈ సందర్భంగా వారి జయంతి ఉత్సవాలు చేసుకుంటూ వారి ఆశయ సాధనల కోసం మనం కూడా కృషి చేస్తూ రేపటి తరానికి